హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఘంటసాల రుచులు. ఈరోజు నేను మీకోసం రెస్టారెంట్ స్టైల్లో సింపుల్గా అండ్ ఈజీగా చికెన్ రోస్ట్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీరు కనుక ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే మీరు కూడా చక్కగా పర్ఫెక్ట్గా ఈజీగా చేసేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మన రెసిపీ స్టార్ట్ చేసే కన్నా ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక ప్రొసీజర్ చూసినట్లయితే నేను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక హాఫ్ కేజీ చికెన్ని ఉప్పు అదేవిధంగా పసుపు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే 1.5 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. అదేవిధంగా 3 స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నానండి. ఇది కాస్త స్పైసీగానే చేసుకుంటున్నాను. మీకు అంత స్పైసీ ఇష్టం లేదు అంటే కారం తగ్గించుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇందులోని ఒక పావు స్పూన్ పసుపు అదేవిధంగా 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుంటున్నానండి. అలాగే ఒక 3 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇంకాస్త ఎక్స్ట్రా స్పైసెస్ కోసం ఇప్పుడు ఇందులోనే ఒక 3 పచ్చిమిర్చిని ఈ విధంగా వాలికలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు బారుగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే 1 కప్పు పుదీనా, దీంతో పాటుగానే 1 కప్పు కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. ఈ పదార్థాలన్నింటినీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు హ్యాండ్స్తోనే మిక్స్ చేసుకోండి. ఈ విధంగా హ్యాండ్స్తో ప్రెస్ చేసుకుంటూ కలిపినట్లయితే చక్కగా స్పైసెస్ అనేవి చికెన్ పీసెస్కి బాగా పడతాయండి. ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిపైన ఒక మూత పెట్టుకోవాలి. ఒక మూత పెట్టి 1 గంట సేపు పక్కన పెట్టేసుకోవాలండి. లేదు ఫ్రిడ్జ్లో అయితే ఒక అరగంట సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి నాననివ్వాలి. 1 గంట తర్వాత నేను ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నానండి. ఇది కాస్త మందంగానే ఉంది. ఇప్పుడు ఇందులోనే ఒక 3 నుంచి 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. అది కాస్త హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోనే నేను బిర్యానీ దినుసులు అన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకుంటున్నానండి. దాల్చిన చెక్క, లవంగాయలు, అనాస పువ్వు వీటన్నిటిని వేసుకుంటున్నాను. అలాగే మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకును కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ కాస్త ఫ్రై అయ్యి కమ్మగా వాసన వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇవి బాగా ఫ్రై అయ్యాక నేను ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుంటున్నానండి. దీన్ని మీరు ఎక్కువసేపు అయినా మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు. మీకు టైం ఉంది అంటే మీరు ముందు రాత్రి మ్యారినేట్ చేసి పెట్టుకున్నా కూడా చక్కగా ఉంటుంది. కానీ మీరు ముందు రాత్రి కనుక మ్యారినేట్ చేసి పెట్టుకున్నట్లయితే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఈ చికెన్ కుక్ అయ్యేటప్పుడు మీరు స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని కుక్ చేసుకోండి. హైలో పెట్టినట్లయితే మనం ఇందులో వాటర్ అనేది ఏమాత్రం యాడ్ చేయలేదు కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి స్టవ్ని సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. ఈలోపుగా ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ని తీసుకున్నానండి. కడిగి ముందుగానే ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కాస్త కొత్తిమీర, పుదీనా, అలాగే బిర్యానీ దినుసులు అన్నింటినీ కూడా వేస్తున్నానండి. అలాగే ఇప్పుడు దీంతో పాటుగానే నేను 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ని మీరు చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి మీ రుచికి తగ్గట్లుగా. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా వేసి స్టవ్ మీద పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఇది 70% కుక్ అయితే సరిపోతుందండి. ఈలోపు మనం చికెన్ కనుక చూసినట్లయితే ఇందులోంచి వాటర్ అనేది వస్తూ ఉంటుంది. అంటే మన చికెన్ అది పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. ఇలా వాటర్ వచ్చినాక మనం ఇప్పుడు 1 కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగుని కాస్త గిల్లె కొట్టుకుని వేసుకోండి. అప్పుడు అది త్వరగా కలిసిపోతుంది. ఈ విధంగా పెరుగు కూడా వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి మూత పెట్టుకుని మరొక పావు గంట సేపు దీన్ని సిమ్లో పెట్టి ఉడకబెట్టుకోవాలండి. ఈలోగా మనం చూసినట్లయితే మన రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూసారు కదండి. ఈ విధంగా కుక్ అయినాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అంటే రైస్ అనేది 70% కుక్ అవ్వాలండి. ఈ విధంగా మెతుకుని మనం పట్టుకున్నప్పుడు ఇరిగినట్లయితే సరిపోతుందండి. ఇది బాగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అందులో ఉన్న నీటిని తీసేసి పెట్టుకోవాలి. నీరు ఉన్నట్లయితే కనుక ఇది ఇంకా బాగా ఉడికిపోతుంది. కాబట్టి అందులో ఉన్న నీళ్లు తీసేసి ఈ విధంగా ఉడికించిన బియ్యం మాత్రం పక్కన పెట్టుకోవాలి. ఒక పావు గంట తర్వాత మీరు కనుక చూసినట్లయితే చికెన్ కూడా చక్కగా కుక్ అయిపోయిందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మీరు ఉప్పు కారం ఏమైనా సరిపోకపోయినట్లయితే చూసి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఇందులోనే నేను కాస్త కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే వదిలేసేయండి.
ఇలా ఒకసారి మిక్స్ చేసి మరొక 5 నిమిషాల పాటు ఈ విధంగా సిమ్లో ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత నేను ఇందులో నుంచి ఒక హాఫ్ కర్రీని తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. బిర్యానీని దమ్ పెట్టేప్పుడు లేయర్గా వేయడం కోసం నేను కొన్ని పీసెస్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను. మీకు ఇష్టమైతే మీరు ఒకే లేయర్గా కూడా వేసేసుకోవచ్చు. ఈ విధంగా కొన్ని పీసెస్ తీసాక కింద ఉన్న కర్రీని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం దీనిపైన ఇందాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలండి. రైస్ని మొత్తాన్ని ఒకేసారి వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. మీకు ఇష్టమైతే మీరు ఒకసారి వేసి దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి మరొకసారి ఇంకో లేయర్గా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన నేను ఎల్లో కలర్ వాటర్ వేసుకుంటున్నానండి. వాటర్లో ఒక చిటికెడు ఎల్లో కలర్ వేస్తున్నాను. మీకు ఇష్టమైతే మీరు కుంకుమ నీళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే వదిలేసేయండి, ఇది ఆప్షనల్ అండి. అలాగే ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసాక ఇప్పుడు దీనిపైన మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నిటినీ కూడా ఈ విధంగా వేసేసుకోవాలండి. అంటే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సగం కర్రీని తీసాం కదండి, ఆ కర్రీని ఈ విధంగా వేసేసుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనం దీని మీద మూత పెట్టేసి సిమ్లో ఒక 10 నిమిషాల పాటు, అదేవిధంగా మీడియం ఫ్లేమ్లో మరొక 10 నిమిషాల పాటు పెట్టి దీన్ని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఏమాత్రం మాడకుండా పర్ఫెక్ట్గా రావాలి అంటే మీరు మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. కరెక్ట్గా 20 నిమిషాలు పెట్టినట్లయితే సరిపోతుంది. ఎక్కువ కనుక టైం ఉన్నట్లయితే ఇది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే చక్కగా ఏమాత్రం తేమ అనేది లేకుండా, అలాగే ఏమాత్రం మాడిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చిందండి మన బిర్యానీ అనేది. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, రైస్ అనేది ఏమాత్రం శుద్ధలేగా లేకుండా చక్కగా పొడిపొల్లాడుతూ పర్ఫెక్ట్గా వచ్చింది. అలాగే చికెన్ పీస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఈ విధంగా కనుక మీరు చేసుకున్నట్లయితే ఎవరికైనా నచ్చాల్సిందే. చూసారు కదండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.